ఇక ప్రముఖ ఆయిల్ కంపెనీ ఫ్రీడమ్ డైలాగ్ ఇన్ ది డార్క్ సంస్థతో కలిసి కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కార్యక్రమాన్ని నిర్వహించింది. గచ్చిబౌలిలోని టీ హబ్ లో నిర్వహించిన ఈ కార్యక్రమానికి ఐటీ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ జయేష్ రంజన్, ఫ్రీడమ్ ఆయిల్ వైస్ ప్రెసిడెంట్ అక్షయ్ చౌదరి, సేల్స్ అండ్ మార్కెటింగ్ వైస్ ప్రెసిడెంట్ చంద్రశేఖర్ రెడ్డి, డైలాగ్ ఇన్ ది డార్క్ ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 4 రోజుల పార్టీ ప్రదర్శన జరగనుందని తెలిపారు. డార్క్ రూమ్ లో ఛాలెంజింగ్ గా, అడ్వెంచర్ గా, ఎంటర్టైనింగ్ గా ఉంటుందన్నారు. గత 12 ఏళ్ల నుంచి డైలాగ్ ఇన్ ది డార్క్ ను ఇండియాలో నిర్వహించి దాదాపు 6 లక్షల మందికి సెన్సిటైజ్ చేశామన్నారు. కోవిడ్ తర్వాత హైదరాబాద్ లో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నామన్నారు. ఇందులో పాల్గొనడం ద్వారా దృష్టిలోపం ఉన్న వారి సమస్యలు తెలుస్తాయని పేర్కొన్నారు. డైలాగ్ ఇన్ ది డార్క్ అండి, అంటే టీ హబ్ లో మొట్టమొదటిసారి వీఆర్ యాక్చువల్లీ డూయింగ్ ఎ టెంపరీ డైలాగ్ ఇన్ ది డార్క్ అని. అంటే డైలాగ్ ఇన్ ది డార్క్ అంటే చీకట్లో 1 గంట మనుషులు అందరూ లోపల పోయి వాట్ ఇట్ ఇస్ ఎక్స్పీరియన్స్ ద వరల్డ్ విత్ యువర్ అదర్ 4 సెన్సెస్ అని. మన అందరికీ 5 సెన్స్ ఆర్గన్స్ ఉంది, బట్ డైలాగ్ ఇన్ ది డార్క్ యూ కాంట్ సీ ఎనీథింగ్ ఇన్ సైడ్ బికాజ్ ఇట్ ఇస్ కంప్లీట్లీ డార్క్. ఆ డార్క్నెస్లో ఎట్లా మనం యూజింగ్ ద సెన్స్ ఆఫ్ టచ్ కానీ, స్మెల్ కానీ, ఆర్ టేస్టింగ్, హియరింగ్, టాకింగ్, అట్లయిన సెన్స్ ఆర్గన్స్ యూజ్ చేసి హౌ కెన్ యూ నావిగేట్ అండ్ సక్సెస్ఫుల్లీ కమ్అవుట్ ఆఫ్టర్ 45 మినిట్స్. అంటే లోపల చాలా ఛాలెంజింగ్గా, ఎంటర్టైనింగ్గా, అడ్వెంచర్స్గా చాలా యాక్టివిటీస్ ఉంటుంది. సో లోపల వెళ్ళడమే ఒక పెద్ద ఛాలెంజ్ ఇన్ కంప్లీట్ డార్క్నెస్. ఎందుకంటే మనకి అందరికీ పరిచయం ఉంటుంది లైట్లో, బట్ డార్క్నెస్ సడన్గా వెళ్ళినప్పుడు వీ విల్ లూజ్ అవర్ కంఫర్ట్ జోన్ అంటారు. సో ఆ కంఫర్ట్ జోన్ నుంచి బయటకు వచ్చి ఎట్లా వీ విల్ నావిగేట్ ఇన్ కంప్లీట్ డార్క్నెస్ అనేది కాన్సెప్ట్. So we are very happy here at Freedom Oil to associate with Dialogue in the Dark for this 3-day event where they take you through an experience to understand how visually impaired people go about their activities, to understand how visually impaired people go about their activities, and you get to develop a empathy and an understanding of how they live their lives. Not only people who have visual impairment, but people with other disabilities. So we're very happy to associate with them to help these people get more acceptance in our daily lives and go about and get opportunities that a lot of them are not able to access today. కొన్ని సామాజిక దృక్పథంతో దృష్టిలోపం ఉన్న వాళ్ళు ఎటువంటి ఇబ్బందులు మన అందరికీ తెలుసు. కానీ మనకు పంచేంద్రియాలు ఉంటాయి. ఓకే, మనకు స్పర్శ, తర్వాత వాసన, రుచి, కంటి చూపు, వినికిడి, ఇవన్నీ ఉన్న అందులో ఈ కంటి చూపు లేని వాళ్ళు మనం ఈ ఒక పిచ్ డార్క్ సిచ్యువేషన్లో, ఒక డార్క్ సిచ్యువేషన్లో అందరిని పంపితే ఎటువంటి ఎక్స్పీరియన్స్ మనం వాళ్ళ సమస్యలు మనం ఏంటో తెలుసుకోవచ్చు. కానీ వాళ్ళు ఒక ఇంద్రియం పనిచేయకపోయినా, ఒక కంటి చూపు పనిచేయకపోయినా, మిగతా ఇంద్రియాలతోటి వాళ్ళు డే టు డే లైఫ్లో ఎంతో ఇబ్బంది ఎదుర్కొంటూ చాలా సాహసబద్ధంగా వాళ్ళ సామర్థ్యాన్ని, నైపుణ్యాన్ని తెలియపరిచే ఈ కార్యక్రమానికి మన ఫ్రీడమ్ ఆయిల్ సహకరించి ఈ 5-డే ఈవెంట్ని మనం ఆర్గనైజ్ చేసింది ఇక్కడ టీ హబ్లో. ఇది మళ్ళీ ఇంకా కంటిన్యూ